హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం మెంతి కూర టమాటా విత్ ఎగ్ కర్రీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక 5 ఎగ్స్‌ని ఉడికించి పెట్టుకున్నానండి. అలాగే ఒక మెంతి కూర కట్టని కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే టమాటాలని ప్యూరీ చేసి పెట్టుకోండి. తర్వాత దానికి కావాల్సిన మసాలాలు. ఓకేనా అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక దీంట్లో కావలసినంత ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఏవైతే ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించి వేస్తే కనుక కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి. ఇలా వేయించుకొని పక్కన తీసుకోండి. ఈ ఆయిల్ అనేది మళ్ళీ కర్రీకి ఇదే ఆయిల్ని యూజ్ చేస్తాం. ఓకేనా అండి. మనం ఎగ్స్ వేసాం కాబట్టి కాస్త అడుగుకి పట్టుకుంది. ప్యాన్ హీట్ ఎక్కువైతే గనక ఈ ఎగ్స్ అనేవి ఇలానే అంటుకుంటాయండి. సో కాస్త స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇలా ఎక్కువగా అంటుకోదండి. సో ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకున్నాం. అలాగే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇదంతా తొందరగా వేగడానికి ముందుగానే ఉప్పు వేసుకుందాం. ఓకేనా అండి. ఇవి మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఉల్లిపాయలు అనేవి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అండి. సో ఉప్పు వేసానండి తొందరగా వేగడానికి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మన కర్రీ ఎంత టేస్టీ రావాలి అంటే మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేవి అంత వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేస్తే కనుక అల్లం వెల్లుల్లి అనేది మాడిపోతుంది. సో మనం ఆనియన్స్ అనేవి బాగా వేగాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఓకే అండి. ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత కాస్త జీలకర్ర పొడి వేసుకోండి. అది కూడా కాస్త వేగనివ్వండి. అది వేగాక కాస్త పసుపు వేసుకోండి. ఈ పసుపు అంతా ఆనియన్స్లో బాగా కలపండి. అది బాగా కలిసాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కట్ట ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో వేసి కడిగాను కాబట్టి నేను వాటర్లోనే ఉంచానండి. సో వాటిని పిండుకొని వేసుకోండి. ఇలా పిండితే కనుక వాటర్ అనేది పోతుంది, తొందరగా వేగుతుంది. వాటర్ పిండలేదంటే కనుక కాస్త టైం పడుతుంది అంతే అండి. సో తొందరగా వేగాలి అంటే ఈ మెంతి కూరని పిండేసుకొని వేసుకోండి. తొందరగా వేగిపోతుంది. సో దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఎందుకంటే ఈ మెంతి కూరలోని పచ్చిదనం అంతా పోయేంత వరకు వేగనివ్వండి. కాస్త మెంతి కూర చేదు ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి. అలాగే మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉందో ఇప్పుడు ఆ ప్యూరీని వేసేసుకోండి. ఈ టమాటాలు కూడా నేను పచ్చివే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. సో ఇవి కూడా కాస్త పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం ఇందాక పోపులో ఉప్పు వేసాం కదండి. మిగతా ఉప్పుని ఈ టమాటాలు వేసిన తర్వాత మిగతా ఉప్పు వేసుకోండి. ఇది వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటాని మెంతి కూరని బాగా ఉడకనివ్వాలి. ఇది ఒకసారి కలిపేసుకొని ఇంకో 2 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఆ పచ్చిదనం అనేది తొందరగా పోతుంది. అలాగే ఇది ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఓకేనా అండి. ఇది కాస్త ఉడికింది కదండి. చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే మసాలాలు పెట్టుకున్నామో కారం అలాగే ధనియా పౌడర్ అవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలుపుకోండి. అది బాగా కలిసాక మనం దీంట్లో సరిపడా కారం వేసుకుందాం. ఓకేనా అండి. కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం టమాటా ప్యూరీ వేసాం కాబట్టి ఆ ప్యూరీ అనేది కాస్త కారాన్ని పీల్చుకుంటుంది. ఓకేనా అండి. సో కాస్త కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే ధనియాల పొడి అది వచ్చేసి పచ్చిది వేసుకోండి. అలాగే వేయించుకున్న ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే కాస్త గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ఎందుకంటే మనం పొడులన్నీ వేసాక కాస్త గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది కాబట్టి తొందరగా అడుగంటుకుంటుంది. ఇప్పుడు ఇవి కాస్త వేగాయి కదండి. మనం ఏవైతే వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్లోకి ఈ మసాలా అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించారనుకోండి. ఈ ఎగ్స్లోకి కాస్త మసాలా అనేది మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి కాస్త మసాలా అనేది ఆ ఘాట్లలోకి వెళుతుంది. ఎగ్ అనేది టేస్టీగా
ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో కాస్త వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఇది కాస్త తొందరగా అడుగంటిపోతుంది. మసాలాలనేది తిక్కుగా ఉన్నాయి కాబట్టి. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక చిన్న హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అది బాగా ఉడికాక ఫైనల్గా పైనుండి కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమేనండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన టమాటా మెంతికూర విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.